హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయల దండ అనమాట. నేను అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నా. అందుకోసం గుళ్ళో అయ్యా ముందు రోజు నిమ్మకాయల దండ చీర ఇవ్వండి అమ్మ అని చెప్పిండ. అందుకని అక్కడ నిమ్మకాయల దండ అయితే ఇంకా స్నానం చేసి కొంచెం పవిత్రంగానే చేయాలి కదా. అమ్మవారి మెల్లో వేస్తున్నామంటే ఈ యమనిష్టలు అయితే ఖచ్చితంగా పాటించాలి. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసేసి ఇంకా మళ్ళీ నిమ్మకాయలన్నిటిని పసుపు నీళ్ళల్లో కడిగి, ఎందుకంటే ఎక్కడెక్కడో ఎవరెవరో తాకింటారు కదా. అంటే మన చేతనైనంత వరకు మనం శుద్ధిగా చేయడం ముఖ్యం. కడిగి ఇంకా నిమ్మకాయల దండ అట్లా కూర్చి నేను నా కొడుకు ఇద్దరం వెళ్తున్నాము గుళ్ళో ఇచ్చిరానికని. ఇంకా ఇదేమో నైట్ వచ్చాక రేపు యానివర్సరీ అనమాట. సో అందుకోసం ఈ చీర, ఈ బ్లౌజు ఇది కట్టుకుందామనేసి ఇంకా నైటే అన్నీ తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే చీకట్లోనే వెళ్ళి రావాలి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి, ప్లస్ అమ్మవారికి ఒడిబియ్యం పోయాలి. టైం సరిపోదు కదా. సో అన్నీ నైటే తీసి పెట్టుకుంటేనే ఇంకా మార్నింగ్ మళ్ళీ పూజ ఉంటుంది. 6కి అంతా పూజ అయితే అయ్యిందిలేండి. 4కి లేస్తే ఇంక అంతా క్లీనింగ్ అంతా అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాను. 5:30 అలా అయింది అనమాట. ఇప్పుడు 6కి పూజ కంప్లీట్. మనకు మెయిన్ పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి కదా. ఇంకా అసలు యానివర్సరీ అంటే కొంచెం స్పెషల్ డే కదా. పూజ కూడా కొంచెం స్పెషల్గానే చేయాలి. ఇంట్లో కొంచెం పరమాన్నం అది నైవేద్యం చేసి పెట్టి కొబ్బరికాయ అయితే మా ఆయనతోనే కొట్టించినాను అనమాట. ఎందుకంటే మనం ఎన్ని చేసినా మగవారు కొడితేనే మనకు తృప్తి ఇంకా అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఇంట్లో మగవాళ్ళే చేయాలి కదా. అన్నీ అంటే చేయలేరు, అట్లీస్ట్ కొబ్బరికాయన్నా వాళ్ళతో కొట్టించాలని నేను అనుకుంటుంటా. అందుకోసం ఇక్కడ అంతా రెడీ చేస్తున్నాను పూజ కోసం. వాళ్ళు లేసేసరికి ఇదంతా చేసి పెడితే వాళ్ళు లేచి స్నానం చేసి కొబ్బరికాయ కొడతారు కదా. అందుకే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగే బయట గడప దగ్గర దీపాలు, ఇంట్లో దీపారాధన, ఊదిబత్తీల వాసన, అసలు ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుందంటే అసలు ఆ ఫీలింగే వేరబ్బా. మార్నింగ్ పూజ చేసుకుంటేనే పూజ 6 లోపు చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది. ఇంకోటి మనం పూజ చేస్తాము కానీ అంత ఫలితం రాదంట. 6 లోపు చేసే పూజకి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందంట. ఏ రోజుకి ఆ రోజు ఫలితం కంపల్సరీ వస్తుంది. కనీసం ఫ్రైడే, సాటర్డే అట్లన్నా 6 లోపు చేసుకోవాలని అనుకుంటుంటా. ఈ క్లీనింగు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కదాన్ని అయినందుకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ప్రతిరోజు లేట్ చేయాలంటే. సో ఫ్రైడే, సాటర్డే అన్న 6 లోపు చేయాలని అనుకుంటా. కానీ అయినంతవరకు చేసుకుంటా. ఇంకా కానీ మన చేతిలో ఏముంటుంది చెప్పండి. లేసి క్లీన్ చేసేసినాక వర్షం పడింది, మళ్ళీ డబల్ క్లీనింగ్ అయ్యిందనమాట. ఇంకా ఇట్లా గడప దగ్గర ఫ్రైడే అయితే ఖచ్చితంగా పెట్టుకుంటా కదా. నాకు కుదిరితే మాత్రం కంపల్సరీ ఫ్రైడే దీపాలు అయితే పెట్టుకుంటా. అంటే ద్వార పూజ చేసుకుంటాను అనమాట. ప్రతి ఫ్రైడే కూడా మ్యాక్సిమం చేసుకోవాలనే ట్రై చేస్తాను. ఓపిక లేని రోజు అయితే వదిలేస్తాను. ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా చీకట్లోనే గడప దగ్గర అయితే 6 లోపు దీపాలు అయితే పెట్టేసుకుంటాను. చీకటి ఉండగానే పెట్టేసుకుంటేనే మనకు తృప్తిగా ఉంటుంది అనమాట. ఆ చీకట్లో ఆ దీపాలు కదలకుండా వెలుగుతుంటాయి చూసినారా, అవి చూస్తే నాకు మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. అందుకోసమన్నా నేను చీకట్లలో చేసుకోవాలనుకుంటుంటాను పూజ అయితే. ఇంకా డబ్బాలన్నీ కూడా ఇట్లా బయట పెట్టేసుకున్నాను. విండో దగ్గర స్పేస్ ఉందన్నమాట. ఇంకా అన్నీ వాడుకునేటివి అన్నీ లోపల సెల్ఫ్లో అంత స్పేస్ లేదు ఇవన్నీ అయినా, ఇంకా అందుకోసం అన్నీ బయటనే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది గడియ పెట్టేసుకుంటే మాకు ఇంకా సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఏమి రావు, కోతులు రావు, ఏమి రావు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ 2 డేస్ కొంచెం నిద్ర రాక ఇబ్బంది పడినాం, కానీ తర్వాత మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇల్లు అయితే నిజంగా అంటే నిజంగా టెన్షన్ లేదు, ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ దీపాలన్నీ కూడా వెలిగించుకున్న, తామర పూలు అవన్నీ కూడా పెట్టేసుకున్న, తామరలు, చామంచులు, గులాబీలు, ఇంకా మనకు రోలు అంటే గౌరమ్మ కదా. ఎన్ని రోజుల నుంచో నాకు ఇట్లా చేసుకొని బొట్లు పెట్టుకోవాలనేసి. దీన్ని వాడడం తక్కువేలే, కాకపోతే ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీప్రదం కదా. దీనికి పసుపు పూసుకొని చేసుకోవాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా. ఇంకా ఈరోజు కుదిరింది. పూజ అయితే తొందరగా అయిపోయింది కదా, అందుకని దాన్ని కూడా అట్లా అలంకరించుకొని ఇంకా ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నా. అసలు ఒకప్పుడు ప్రతి ఫ్రైడే ఆగ్నేయ దీపం పెట్టుకునేదాన్ని, ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నా. దేవుణ్ణి ఒకటి కోరుకుంటా, మనశ్శాంతిని తండ్రి అని. ఇక్కడేమో ఇంకా ఇది కూడా ఈ ఇంట్లో నాకు ప్లస్ ఏంటంటే ఈశాన్య మూల రాగి చెంబులో నీళ్ళు.
ఇంకా నాకు కరెక్ట్గా వాకిలి పక్కనే ఈశాన్య మూల వచ్చింది. ఇంకా అక్కడ కూడా రాగి చెంబులో నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడనేమో గౌరమ్మకి పూజ చేసి ఆగ్నేయ దీపం కూడా పెట్టేసుకున్నా. అన్నీ కుదిరినాయనే చెప్పాలి. మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇదంతా బయట అన్నమాట. బాగుంది, మంచిగా ఉంది, పీస్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా తులసమ్మని అయితే ఇట్లా పెట్టుకున్నా. ఇంకా చెట్లన్నీ పైన పెట్టేసుకున్నానులేండి. ఇంక ఇట్లా వాకిల ముందు చిన్న ముగ్గు, దీపాలు, ఇంట్లో మంచిగా దీపారాధన, పూజ, ఇంకా అన్నీ. ఇంకా మా వారు లేచి ఇంకా స్నానం చేసేసి ఆయన చేత కొబ్బరికాయ కొట్టించాలనేసి ఇంకా లేచినాడు. అది తాగి ఆయన ఇంకా నేనేమో పాయసం చేస్తున్నాను అనమాట. ఆయననేమో పూజ చేస్తున్నాడు. ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా ఆడికి పూజ కంప్లీట్. 7కి అంతా అయిపోయిందిలేండి. 7:15 అంతా ఆయన లేచి కొబ్బరికాయ కూడా కొట్టేసినాడు. నైవేద్యం కూడా పెట్టేసుకున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనేసి ఫస్ట్ మాకు ఇంటి దేవుడు. ఇంకోటి ప్రతి యానివర్సరీకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. అదైతే ఫస్ట్ నుంచి కూడా మేము ఆనవాయితీగానే వస్తుందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్తాం. మీ తర్వాత ఇంకా ఏ టెంపుల్ అయినా ముందు ఫస్ట్ పోయి వచ్చేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదొక్కటైనా పోయేసి ఇంకా ఆగిపోతాం. కానీ వేరే టెంపుల్కి అయితే ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే వేరే ఏవైనా కానీ ఇంకా అది అలవాటు అయిపోయింది. వచ్చినాము ఇక్కడ కూడా అర్చన చేయించి ఇంకా ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామిలో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఎవ్రీ మంత్ పౌర్ణమికి. ఇంకా దానికి కూడా అమౌంట్ కట్టేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇయర్ మొత్తం అమౌంట్ కట్టేస్తే మనకు ప్రతి మంత్ మెసేజ్ వస్తుంది అనమాట. పలానా రోజు అదే వ్రతం రోజు, పౌర్ణమి రోజు వ్రతం అని మనకు మెసేజ్ వస్తుంది. మనం వెళ్ళి తీర్థప్రసాదాలు వ్రతం దగ్గర కూర్చోవచ్చు, కూర్చోలేకపోవచ్చు. తీర్థప్రసాదాలు అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసినాము మళ్ళీ అమ్మవారి గుడికి వచ్చి. ఇంకా ఇక్కడైతే ఒడిబియ్యం అనమాట. ఇది ఒడిబియ్యం ప్రాసెస్. ఇంకా ఒక 9 మంది చేత పోయించాలని వచ్చినారులేండి 9 మంది. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి కొంచెం తక్కువ వచ్చినారు గుడికి. అదే లేట్గా వెళ్తే ఇంకా చాలా వచ్చేవాళ్ళు. ఫ్రైడే కదా వస్తారు. మేమేమంటే ఇంకా మార్నింగే వెళ్ళాము. ఇంకోటి ఇంకా మార్నింగే ఎవరినైనా పిలిచాలన్నా కానీ ఇంట్లో పనులు అవన్నీ అవుతాయో కావో అన్నట్లు నేను మా ఫ్రెండ్ ఒక్కదానికి చెప్పుకున్నాను అనమాట. అందరికైతే చెప్పలేదు. ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళతోనే పోయించుకున్నాను. ఇంకా అదే అంటుంది ఆమె. ఈవినింగ్ అయితే చాలామంది వస్తారు, బాగుంటుంది. అంటే ఇంక ఈవినింగ్ ఎక్కడ కుదురుతుంది, మా వారు ఉండరు, నాకు ఇంకా అసలు కుదరదులే. ఇంకోటి ఒక ఫంక్షన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలనేసి. గృహప్రవేశం ఉంది అన్న వాళ్ళది, అక్కడికి వెళ్ళాలి. సో ఈవినింగ్ కుదరదులే, మార్నింగ్ అయితేనే బాగుంటుంది కదా అనేసి ఇంక మార్నింగే వచ్చాం. అమ్మ చూడండి అసలు 2 కళ్ళు చాలట్లేదు. ఈరోజు ఒడిబియ్యం రోజు అలంకరణ ఎంత బాగుందంటే అమ్మ అంత బాగుంది. ఇంకా చెప్పలేము, కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అయినాను, బయలుదేరుతున్నాం అనమాట నేను నా కొడుకు. ఇక్కడ అన్న వాళ్ళ ఇంట్లో ఉయ్యాల చూడంగానే నాకు ఎంత నచ్చిందో, కూర్చొని ఊగుతున్నా. వీడియో తీరా అంటే నా కొడుకు వీడియో తీస్తున్నాడు. ఇల్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా కబోర్డ్స్ కావాలరా నాకు కూడా అని చెప్తున్నా నా కొడుక్కి. గ్లాస్ కబోర్డ్స్ అనుకో, లోపల ఏమున్నాయి అనేది కనిపిస్తుంది. అదేమో పైన, ఇంకా పైన అంతా స్టోర్ రూమ్ లాగా అన్నీ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కనపడకుండా నీట్గా ఉంటుంది కదా. ఇల్లు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా దేవుని గూడు, అదే దేవుని మందిరం చాలా 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 బాగుందిలేండి. ఇదేమో పైన, కింద అయితే ఇంకా బాగుంది. టైల్స్ అవి వెంకటేశ్వర టైల్స్ పెట్టినారు. ఎంత బాగుందంటే అసలు అది తీసుకునేకి మర్చిపోయినా నేను. పోయినా నుంచి అందరితో పలకరేయడం, మాట్లాడడమే సరిపోతుంది. ఇక్కడేమో ఒక సైడ్కి వాళ్ళు అసలు అంతా వుడ్తోనే చేసినారు. సూపర్ అంటే సూపర్ ఉంది. డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇంకా బాగుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ సైడ్ ఒక బెడ్రూమ్. ఇదేమో వాళ్ళు హాల్లోనే ఉంటుంది కదా. ఇంకా ఇదంతా చాలా చాలా బాగుంది ఇల్లు అయితే. పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. బెడ్రూమ్లన్నీ కూడా స్లైస్ డోర్స్ అనమాట. కబోర్డ్స్కి బాగున్నాయి డోర్స్ అన్నీ కూడా. చూడండి అసలు ఎంత బాగున్నాయో. పేరు పెట్టడానికి లేదులేండి ఇల్లు అయితే. ఈ కబోర్డ్స్ మాత్రం నాకు చాలా నచ్చినాయి. డోర్స్ బాగున్నాయి కదా, అట్లా లాగుతూ ఉంటే అవి ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. అది బాగా నచ్చుతుంది నాకు. ఇంకా మీద పైకి వచ్చేసిన. ఎక్కడ పోయినా మొక్కలు ఎక్కడ అనే చూస్తుంటాయి నా కళ్ళంతా. ఇక్కడ స్టాండ్ లాగా ఇచ్చినారు చూడు, ఇవి మొక్కల కోసం. ఇక్కడను ఆ లాస్ట్లో ఇచ్చినారు.
ఎంత బాగుంది ఇల్లు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.